హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు డిసెంబర్ 24కి జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరి సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. మీరందరి సపోర్ట్ వల్లే నేను ఇప్పుడు వీడియోస్ చేయాలనుకున్నాను. చాలామంది మెసేజెస్ పెట్టారు, వీడియోస్ చేయండి మేడం, ఆపవద్దు అని. ఇంకా వాళ్ళందరి రిక్వెస్ట్ మీద నేను వీడియో చేయాలనుకుంటున్నాను. అండ్ ఈరోజు 2 వీడియోలు పెడతాను. మీకు అందరికీ నేను చెప్పే ఉంటాను కదా, ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు చెప్పాను, తర్వాత 1 ఇయర్ అయినప్పుడు చెప్పాను అనమాట. వాట్ ఈస్ మై లైఫ్ పర్పస్ అనేది. అంటే నాకు ఒక మెడిటేషన్ సెంటర్ లాగా పెట్టి అక్కడ అంటే నా దృష్టిలో వచ్చి లేక్ ఆఫ్ నాలెడ్జ్, పీపుల్ వచ్చి లేక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానం లేని దాని వల్ల బాధలు పడుతూ ఉన్నారు. అది ఫిజికల్ కావచ్చు, మెంటల్లీ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్షిప్ లెవెల్లో ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయంటే లేక్ ఆఫ్ నాలెడ్జ్, వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు. ప్లస్ ఏ విషయం మీద అవగాహన లేకపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. అందుకని ఆ నాలెడ్జ్ని అందరికీ, పూర్ పీపుల్కి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందించాలని నేను అనుకుంటున్నాను. అది ఆ మెడిటేషన్ సెంటర్లో వచ్చి యోగా, మెడిటేషన్, ఆస్ట్రాలజీ అండ్ ఆయుర్వేదిక్. అంటే మన చుట్టూ ఉండే ప్లాంట్స్నే మనం యూస్ చేసుకోవటం లేదు. చాలా పవర్ఫుల్ ప్లాంట్స్ మన చుట్టూ ఉన్నాయి. మెడిసిన్ మీద మనం డిపెండ్ కాకుండా ప్లాంట్స్ మీద మనం డిపెండ్ అయితే కిడ్నీ ట్రబుల్ అంతా రాదు కదా. మనం ఎంత బాగలేకపోయినా కూడా మనం క్యూర్ చేసేసుకోవచ్చు ఈజీ వేలో. ఈ నాలెడ్జ్ని అంతా పూర్ పీపుల్కి కూడా పోయి రీచ్ కావాలి నాలెడ్జ్. అలాంటి సెంటర్ ఒకటి నేను పెట్టాలని నా డ్రీమ్ అనమాట అది. అంటే నాకెప్పుడు గెయినింగ్ నాలెడ్జ్ అండ్ స్ప్రెడ్డింగ్ నాలెడ్జ్, ఇదొకటి. ఎంత నాలెడ్జ్ నేను గెయిన్ చేస్తున్నానో అది అందరికీ చేరాలి అనేదే నా ఆశ. ఇట్లాగా నేను అనుకొని నేను అంటే బుక్స్ చదవడం కానీ, చూడడం కానీ, నాలెడ్జ్ ఉండే పర్సన్స్తో మాట్లాడడం కానీ, ఇలాగంతా నేను నాలెడ్జ్ గెయిన్ చేసి మీకు ఇస్తూ ఉన్నాను ఇక్కడ. కానీ ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు చాలా హర్టింగ్గా ఉండింది నిన్నంతా బాగా. కానీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు. సడన్గా ఏదో ఒక మాట అనేసేకూడదు. మనకి నోరుందని ఎంత మాట అంటే అంత మాట అనేసేకూడదు కదా. ఆ బాధ, ఆ మాట మళ్ళీ మీరు వెనక్కి తీసుకోలేరు. మనం ఎప్పుడు ప్లీజింగ్గా మాట్లాడాలి. నేను అది చెప్తుంటాను ఎప్పుడు అందరికీ, ప్లీజింగ్గా మాట్లాడాలి, అందరితో హ్యాపీగా ఉండాలి. మీ చుట్టూ ఉండే పరిసరాలు మీరు హ్యాపీగా పెట్టుకోవాలి. అప్పుడే మీరు ఒక మ్యాగ్నెట్ అవుతారు, అందరిని అట్రాక్ట్ చేస్తారు కదా. అలాగే ఉండాలి. ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయకండి. ఎందుకంటే మీరు ఏది ఇస్తారో అది డబుల్గా మీకు రిటర్న్ వస్తుంది మీ లైఫ్లో. మీరు అందరికీ లవ్ అనేది మీరు ఇచ్చారంటే అది డబుల్గా మీ లైఫ్లోకి వస్తుంది. అందుకని ఎవరిని బాధ పెట్టకండి, అదే నేను చెప్పేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు డిసెంబర్ 24కి జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. రీడింగ్కి వెళ్తాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి 6 ఆఫ్ వాండ్స్. మీ జీవితంలో ఒత్తిడి తగ్గిపోతుంది, ఆరోగ్యంగా ఉంటారు, మంచి సమయం. హౌస్, జాబ్, అవుట్లుక్ చేంజ్ చేస్తారు. లివింగ్ అండ్ మూవింగ్ ఆన్. తీరని కోరిక తీరుతుంది. అన్ని విషయాల్లో మీకు విజయం సిద్ధిస్తుంది. మీరు కొంచెం కష్టపడి పని చేయాలి. మీరు ఊహించిన దానికన్నా గ్రేటెస్ట్ విక్టరీ మీకు లభిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు మేషరాశి వాళ్ళు. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి 8 ఆఫ్ సోర్డ్స్. మీరు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు, ఫీలింగ్ హెల్ప్లెస్. మీరు యాక్షన్ తీసుకునేదానికి భయపడుతున్నారు. మీకు మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వని బంధం నుంచి మీరు బయటకు రండి. మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధించండి. అంటే మీరు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాలనుకొని 2 స్టెప్పులు ముందుకి, 4 స్టెప్పులు వెనక్కి వేస్తూ ఉన్నారు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఇలాగే ఉంటే టైం వేస్ట్ అవుతుందే తప్పితే అక్కడ ఇంకేం జరగదు. అందుకని మీరు దాంట్లో నుంచి ధైర్యంగా స్టెప్ తీసుకొని యాక్షన్ తీసుకునే టైం అన్నమాట ఇది. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి 3 ఆఫ్ వాండ్స్. కంగ్రాచులేషన్స్, గోల్డెన్ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్యూచర్ ప్లాన్ చేయండి. ఓపికతో ప్లాన్ చేయాలి. బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకోపోవాలి, ఇలాంటివన్నీ మంచి ప్లానింగ్తో చేస్తారు. ఆత్మసంతృప్తిని కలిగి ఉంటారు. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి 5 ఆఫ్ సోర్డ్స్. మీరు అనుకున్నది జరగలేదు, ఇంకోసారి ట్రై చేయండి.
గెలవాలన్న కోరిక మీలో చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రతీకారాలు మనసులో పెట్టుకోకుండా వర్క్ చేసి విన్ అవ్వండి. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి 4 ఆఫ్ వ్యాండ్స్. మీరు చాలా కష్టపడి పనిచేశారు, దానికి ఫలితం మీకు లభించబోతుంది. అన్ని ఆటంకాలను అధిగమించి విజయాన్ని పొందుతారు. మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కార్డ్స్లో ఉంది. జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. మానసిక ప్రశాంతతను సమృద్ధిని కలిగి ఉంటారు. మీ ఆస్తులు పెరుగుతాయి. హ్యాపీ మ్యారేజ్. మీరు కోరుకున్నట్లు ఇంట్లో అన్ని సౌకర్యాలను అమర్చుకోగలుగుతారు. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి 9 ఆఫ్ పెంటికల్స్. మీ నాలెడ్జ్, ఆత్మ పరిశీలన, బ్యాలెన్స్గా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా గొప్ప పని చేస్తారు. ఊహించిన ధనం మీ చేతికి వస్తుంది. మీరు ఇంటిని అందంగా డెకరేట్ చేస్తారు. అందరూ మీకు గౌరవాన్ని ఇస్తారు. ఎంజాయ్ యువర్ లైఫ్. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో మీరు రెక్కలు విప్పి ఫ్రీగా ఎగరవచ్చు. స్వేచ్ఛగా ఉన్నారు. మీ స్కిల్స్ చూసి అందరూ ఒంటరిగా ఫీల్ అవుతారు. ఒక వ్యక్తి మిమ్మల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తారు. మంచి మనసు, లవింగ్ హార్ట్, టాలెంట్స్ ఉండే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. మీరందరికీ ఇన్స్పిరేషన్ అవుతారు. సక్సెస్ఫుల్ టైం. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది మీకు ఈరోజు. అండ్ ఎక్సలెంట్ లక్. మీరు జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్, శాలరీ ఇంక్రీస్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు. అనారోగ్యం ఉన్న వాళ్ళకు ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు. హ్యాపీ మూమెంట్స్. నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి 9 ఆఫ్ కప్స్. చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఉంటారు మీరు ఈరోజు. మీ కోరికలు తీరుతాయి. ఏదైతే మీరు కోరుకున్నారో అది మీ నిజ జీవితంలో జరుగుతుంది. మంచి అదృష్టకరమైన సమయం. మీ చుట్టూ సంతోషం, ఆత్మసంతృప్తి ఉంటుంది. స్వేచ్ఛగా ఉంటారు. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి ద మెజిషియన్. మీకు న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేదానికి మంచి సమయం. ఏంజల్స్ మీకు ఇన్నర్ ఎనర్జీని ఇస్తున్నారు. టైం వేస్ట్ చేయకుండా పనిలోకి దిగండి. వాయిదాలు వేయకండి. చేయాలనుకున్న పని చేసేయండి. మీకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి ఈరోజు. కుంభరాశి వాళ్ళకి 6 ఆఫ్ పెంటికల్స్. అబాండెన్స్ ఈజ్ ఆన్ ద వే. అంతరంగ సంపద కలిగిన వాళ్ళని యూనివర్స్ ప్రేమిస్తుంది. అంతరంగ సంపద అంటే దయ, ప్రేమ, కరుణ. ఇవి ఉన్న వాళ్లకు యూనివర్స్ మెటీరియల్ సంపదను ఇస్తుంది. మీకు న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నమ్మకంగా పనిచేయండి. విజయం వరిస్తుంది. సెలబ్రేట్ చేసుకుంటారు. మీనరాశి వాళ్ళకి ద మూన్. కొన్ని సంఘటనల మనసు కలతపడుతుంది. మీ అంతరాత్మ బోధన వినండి. మీ జీవితంలో తర్వాత ఏం చేయాలో మీ ఇన్నర్ సోల్ని అడగండి. గైడ్ చేస్తుంది. ఇన్సెక్యూర్ ఫీల్ కావద్దు. భ్రమలు, భ్రాంతులు మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మీ ఇన్నర్ పవర్ని గుర్తించండి. నన్ను ఒకళ్ళు అడిగారు ఏంటంటే స్పిరిట్ గైడ్స్ అంటే ఎవరు అని అడుగున్నారు. స్పిరిట్ గైడ్స్ అంటే ఈ ఆన్సరు నేను అమ్మాయికి ఒకటే చెప్పేస్తే తనకు వరకే ఉంటుంది. ఇట్లా వీడియోలో చెప్తే అందరికీ తెలుస్తుందని నేను చెప్పలేదు తనకి. స్పిరిట్ గైడ్స్ అంటే మన ఆత్మకి ఈ లోకంకు వచ్చేదానికి లేక నెక్స్ట్ ఆఫ్టర్ డెత్ మనల్ని తీసుకొని పోయేది వాళ్ళే అనమాట. వాళ్ళే మనల్ని అన్ని జన్మల్లో వాళ్ళే మనల్ని గైడ్ చేస్తుంటారు. ప్రతి ఒక్క ఆత్మకి ఒక స్పిరిట్ గైడ్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మీ దరిదాపుల్లోనే ఉంటారు, కానీ వేరే డైమెన్షన్లో ఉంటారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని గైడ్ చేస్తుంటారు. అంటే మీ మనసు సందేశాలు ఇస్తుంటారు, మెసేజెస్ ఇస్తుంటారు అనమాట. అంటే ఇప్పుడు ఇన్నర్ వాయిస్ వినండి అని చెప్తున్నాను కదా, అలాగా మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆ స్పిరిట్ గైడ్స్ మనకి పంపించే మెసేజెస్ మనకి తెలుస్తూ ఉంటాయి లోపల నుంచి. అందుకనే ఎప్పుడు మీ ఇన్నర్ వాయిస్ వినండి, మీ ఇంట్యూషన్ ఏంటో తెలుసుకోండి అని చెప్పేది. ఆ స్పిరిట్ గైడ్స్ మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఈ పని చేయి, ఈ పని చేయొద్దు అని చెప్తూ ఉంటారు. మీరు మెడిటేషన్ చేశారంటే వాళ్ళని చూడవచ్చు కూడా. వేరే డైమెన్షన్లో ఉంటారు వాళ్ళు కనపడతారు. మీరు మెడిటేషన్ డీప్ లెవెల్లోకి వెళ్ళారంటే. ఓకే, ఇప్పుడు మీరు డిసెంబర్ 24 ఎలాంటి మూడ్లో ఉంటారో చూస్తాం. మేషరాశి వాళ్ళు బియాండ్ ఇల్యూషన్, భ్రమలు భ్రాంతుల్లోంచి బయటపడిపోతారు. వృషభ రాశి వాళ్ళు పాలిటిక్స్, అంటే వాళ్ళ మనసులో ఒకటి ఉంది, బయటకు వేరేగా యాక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మిథున రాశి వాళ్ళు రీబర్త్, మీకు ఇప్పుడు కొత్త జన్మ తీసుకున్నట్టు ఉంటుంది ఈరోజు. ఏదో మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాని నుంచి బయటపడవచ్చు మీరు. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ఫ్రెండ్లీనెస్, మీతో అందరు ఈరోజు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సింహరాశి వాళ్ళకి
పోస్ట్‌పోన్‌మెంట్. మీరేదో ఎక్కడికన్నా వెళ్ళాలనుకోని ఏదో ఒకటి అనుకుంటారు, కానీ అది పోస్ట్‌పోన్ అవుతుంది సింహరాశి వాళ్ళకి. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి ద డ్రీమ్. మీరు ఏదైతే కలగంటున్నారో అది మీకు తప్పకుండా అది మీరు అచీవ్ చేస్తారు. తులా రాశి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఇలాంటప్పుడే ఇన్నర్ వాయిస్ మనతో మాట్లాడుతుంది. అండ్ బర్డన్, ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ మీకు వస్తుంది ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ధనుసు రాశి వాళ్ళు గోయింగ్ విత్ ఫ్లో, అదే అట్లా ఉండడమే మంచిది. ఏది సీరియస్గా తీసుకోకుండా గోయింగ్ విత్ ఫ్లో. అండ్ మకర రాశి వాళ్ళకి ఇన్నర్ వాయిస్, మీ ఇన్నర్ వాయిస్ మీతో ఏదో చెప్పాలనుకుంటుంది. మెడిటేషన్లో కూర్చొని వినండి. కుంభరాశి వాళ్ళకి అబాండెన్స్, ఈరోజు మీకు అన్నీ సమృద్ధిగా లభించుతాయి. అండ్ మీనరాశి వాళ్ళకి కొంచెం స్ట్రెస్ ఉంటుంది, అందుకే బాధపడుతున్నారు. ఇక్కడ మూన్ కార్డ్ వచ్చింది, ఏదో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. మీకు ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారో చూద్దాం. మేషరాశి వాళ్ళకి నాట్ ద రైట్ టైం, కొంచెం ఆలోచించి అడుగు ముందుకు వేయండి. అండ్ వృషభ రాశి వాళ్ళకి రిమైన్ పాజిటివ్గా ఆలోచించండి. మిథున రాశి వాళ్ళకి టేక్ యాక్షన్ తీసుకోండి, మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. కర్కాటక రాశి వాళ్ళకి డోంట్ స్టాప్, మీరు చేస్తున్న పనులను ఆపకుండా చేయండి. సింహరాశి వాళ్ళకి రొమాన్స్. అండ్ కన్యా రాశి వాళ్ళకి బీ అసర్టివ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి. తులా రాశి వాళ్ళకి లిజన్ టు యువర్ ఇంట్యూషన్, మీ మనసు ఏం చెప్తుందో అది వినండి. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి హెల్ప్ఫుల్ పీపుల్, మీకు హెల్ప్ చేసేదానికి కొంతమంది యూనివర్స్ మీ లైఫ్లోకి సెండ్ చేస్తూ ఉంది, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ధనుసు రాశి వాళ్ళకి సక్సెస్, ఈరోజు మీరు విజయం సాధిస్తారు. మకర రాశి వాళ్ళకి ఇంప్రూవింగ్ హెల్త్, మీ హెల్త్ బాగైపోతుంది. కుంభరాశి వాళ్ళకి లెట్ గో, మీ మనసులో ఉన్న నెగిటివ్ థింకింగ్ అంతా లెట్ గో చేసేయండి. మీన రాశి వాళ్ళకి ఫర్గివ్నెస్, మీకు ఏమన్నా గిల్ట్ ఫీల్ ఉంటే మిమ్మల్ని మీరు క్షమించుకొని దాని నుంచి బయటకు వచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూస్తామా. మీ పార్ట్నర్ ఫీలింగ్స్, మేషరాశి వాళ్ళ పార్ట్నర్ అంటున్నారు, ఈ ప్రపంచంలో నీలాగా ఎవరూ కనిపించడం లేదు అంటున్నారు. వృషభ రాశి పార్ట్నర్, నువ్వు నా జీవితంలో ఎవరూ తీసుకురాని వెలుగును తీసుకొచ్చావు అంటున్నారు. మిథున రాశి పార్ట్నర్, నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను, నా ప్రేమ నీ మీద సముద్రం అంతా డీప్ లవ్ ఉంది అంటున్నారు. కర్కాటక రాశి పార్ట్నర్, నువ్వు నా ఫోన్ పిక్ చేయి, నన్ను చూస్ చేసుకో, నీ యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను నమ్మకంతో అంటున్నారు. సింహరాశి పార్ట్నర్, నువ్వు ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతున్నారు. కన్యా రాశి పార్ట్నర్, మన ఇద్దరికి ఇప్పుడు సమయం మంచిది కాదు అంటున్నారు. తులారాశి పార్ట్నర్, మన బంధం గురించి నేను చాలా నమ్మకంతో ఉన్నాను, ఎప్పటికైనా మనం కలుసుకుంటామని అంటున్నారు. వృశ్చిక రాశి పార్ట్నర్, దయచేసి నా జీవితంలోకి తిరిగి వచ్చేసి అంటున్నారు. అండ్ ధనుసు రాశి పార్ట్నర్, నా జీవితంలో నువ్వే నాకు సత్యం అంటే యు ఆర్ ఈక్వల్ టు గాడ్ ఫర్ మీ అంటున్నారు. మకర రాశి పార్ట్నర్, నీ కోసం ప్రతి చోట వెతుకుతూ ఉన్నాను అంటున్నారు. అండ్ కుంభరాశి పార్ట్నర్, నాతో వచ్చేసి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అంటున్నారు. అండ్ మీనరాశి పార్ట్నర్, నిన్ను మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.